పెద్ద లారీలు. సరే, కీర్తన భాగం చూద్దాం. మీరు ఎంతగా దేవుడిని ఆరాధిస్తారో, దేవుడిని ఎంతగా మీ హృదయంలో తెచ్చుకుంటే ఆయన మీ ఇంటిలో చేరతాడు. హల్లెలూయా. కీర్తనలు 143 కీర్తన మొదటి నుండి చదవగా విందాం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములకు చెవియొగ్గుము. విశ్వాసమును బట్టి నీతిని బట్టి నాకు చరవీయు. ఇక్కడ 3 మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రార్థనకి ఆలకించమంటున్నాడు, నా విన్నపాలకి నాకు చెవ్వకమంటున్నాడు, నీవు ఉత్తరం ఇవ్వమంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతుల మీద ఆసీనుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. నీ పక్షాన నిలబడుతున్న నన్ను నాయనా నీ సిలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని హృదయాన్ని వీరికి దయచేయమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా తండ్రితో మాట్లాడుతున్నాడు ఈ కీర్తనకారుడు. ఎవరి కీర్తనకారుడు? భక్తుడైన దావీదు. ఎవరు? అందరు చెప్పండి. భక్తుడైన దావీదు. ఈ దావీదు దేవునికి ఇష్టమైన వాడు. బాల్యము నుండి కూడా, అడవిలో ఉన్నా కూడా, గొర్రెల దగ్గర ఉన్నా కూడా దేవుడిని ఎన్నడూ వెడబాయని వాడు, విడవని వాడు, ఎప్పుడు స్తుతించేవాడు, ఎప్పుడు గణపరిచేవాడు. అక్కడ మనకలాగా మైకుందా, లేకపోతే ఎవరైనా వింటున్నారా లేదని ఆలోచన కలిగిన వాడు కాదు. ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుని గణపరిచే అలవాటు పొంది ఇక్కడ యెహోవా ప్రార్థన ఆలకించు. తరచూ అందరూ చేస్తారు, క్రైస్తవులందరూ. ఏమని? ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకి ఉత్తరం ఇయ్యా, నా ప్రార్థనకి దీవిని అయ్యా, నా ప్రార్థనకి సమాధానం ఇయ్యా అని మనందరం చేస్తాం. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఎంతో ఆత్మతో వేదనతో చేస్తున్నాడు. ఆ వేదన క్రైస్తవులమైన మనకి ఎప్పుడు కలిగింది అంటే, మన గృహములో బాధ ఉన్నప్పుడు, మన శరీరములో వ్యాధి ఉన్నప్పుడు అలాంటి ప్రార్థన మనకి తొరులుతూ ఉంటుంది. హల్లెలూయా. 2వ వచనం చదవమ్మా. నీ సేవకునితో వ్యాజ్యమాడకు. ఏంటంట? మనం ఎక్కడున్నప్పుడు సజీవులుగా ఉన్నాం. యేసు నామాన్ని ధరిస్తే, యేసు కడగబడితే, యేసును నీవు చేర్చుకుంటే, ఆయన బిడ్డగా నువ్వు స్వీకరిస్తే నువ్వు ఎక్కడుంటావు? సజీవులుగానే ఉంటావు. హల్లెలూయా. సజీవులు దేశంలో ఉంటావు. ఒకటి సజీవుడిగా ఉంటావు భూమి మీద. సజీవుడైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి వస్తాయి. హల్లెలూయా. ఇది ఏ మాసం? ఏ మాసం అమ్మా? డిసెంబర్ మాసం, క్రిస్మస్ మాసం, క్రిస్మస్ పండగ దినాల మాసం అని చెప్పచ్చు. ఇవి ఎక్కడైనా చేస్తారు, ఎక్కడైనా గణపరుచుతూ ఉంటారు ప్రభువుని. విద్యా బుద్ధులు లేని గొల్లలు గణపరిచినట్టుగా బైబిల్ చెప్తుంది. జ్ఞానుల సంగతి పక్కన పెడతాం. గొల్లలకి ఏ జ్ఞానం ఉంది? మనకన్నా కింద స్థాయి వారని చెప్పాలి. అలాంటి వారు కూడా సజీవులుగా ఉండి ఆయనను గణపరుచుతూ ఉన్నారు. ఆయన్ని గణపరుచుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రాంతంలో జన్మిస్తున్నాడని విన్న వార్తను బట్టి, దూత చెప్పిన దానిని బట్టి వారు ఆనందంగా ఉన్నారు. మనము కూడా
11 మాసాలు ఆయన రెక్కల కింద భద్రపరిచి 12వ మాసము డిసెంబర్ సంబరాలలోకి మనల్ని నడిపించి ఈ మొదటి ఆదివారం, మొదటి పునరుత్థానం, మొదటి బల్లలోకి మనల్ని సజీవులుగా తెచ్చిన దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన ఉపకారం చేసేవాడు, ప్రపంచానికి ఉపకారం చేశాడు. అందుకే ఒక మాట అంటాడు యోహాను సువార్త 3:16లో, లోకముని ఎంతో ప్రేమించాడట, కొలతలేదు అంత, అందరినీ ప్రేమించాడు. దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, వీరందరినీ కూడా ఒక్కటే ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ? మనం రకరకాలైన ప్రేమలు మనతో ఉంటాయి, కానీ క్రీస్తు ప్రేమలో మార్పు ఉండదు. క్రీస్తు ప్రేమలో మార్పు ఉండదు. 4వ వచనం చదువు. ఏముందంట? ఎప్పుడు జరుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోతే, దేవుడితో నీకు సంబంధం లేకపోతే, ప్రార్థన నిన్ను దూరం చేస్తే నీకు లేనివన్నీ కలిగిస్తాడు దుష్టుడైన అపవాది. నేను ఇంతకాలం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రతిఫలం లేదు, ఇంతకాలం బట్టి నేను దేవుడిని అమ్మటిస్తూ ఉన్నా ఏది కూడా నా ఇంటిలో ఒంటిలో నాకు ఏమీ కనిపించట్లేదని నీ కళ్ళకి ఏం చేస్తాడు? భ్రమ పెట్టి కళ్ళ భ్రమని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 6వ వచనం చదువు. హల్లెలూయా. ఎక్కడ దాపుతున్నాడు చేతులు? ఒక ఆయన కూడా కొండ మీద చాపాడు. ఎవరైనా? మోషే. ఇంతసేపు ఆ యుద్ధము జరిగే అంతవరకు ఇలాగే పెట్టాలంటే ఎంత కష్టమో తెలుసు. మీరు కొద్దిగా చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తాలంటే ఎంతో వేదన. ఈ చేతులు దింపలేకపోతున్నాడని, దింపితే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ ఉన్నారని రాళ్ళు పెట్టారన్న. ఎక్కడమ్మా? చేతుల కింద. అప్పుడు ఇశ్రాయేలుకి విజయం వస్తుంది. చేతులు ఎప్పుడైతే దింపుతుంటే, అలాగే నీవు కూడా ఏం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన నీ స్థితిగతిని మార్చేస్తుంది. ఈ ప్రార్థన నీ బిడ్డల్లో మార్పు వచ్చింది. ఈ ప్రార్థన నీ కుటుంబంలో ఒక క్రిస్మస్ సందడి కనపడింది. ఏం కనపడింది? క్రిస్మస్ సందడి. ఒక పండగ రోజే కాదు, నిత్యము నీ ఇంట్లో కనపడింది. ఎప్పుడు? నిత్యము. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. సాక్షాలు దేవుని గొప్ప